హాయ్ ఫ్రెండ్స్, మేము భద్రాచల పుణ్యక్షేత్రంలో ఉన్నాము. శ్రీరాముల వారిని దర్శించుకున్నాము. శ్రీ సీతారాముల వారు నివసించినటువంటి ప్రదేశమైన పంచవటి పర్ణశాలకు వెళ్ళాలనుకుంటున్నాము. ఎలా వెళ్ళాలో ఆటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సర్వీస్ ఛార్జ్, ఫ్యామిలీ ఎంగేజ్ అంటే సపరేట్ కిరాయిలు ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పంచవటి పర్ణశాల పుణ్యక్షేత్రానికి వచ్చేసాము. ఇక్కడ శ్రీరామచంద్రుడు, సీత, లక్ష్మణ స్వామి వారు నివసించిన ప్రదేశం ఇది. రామాయణంలో చోటు చేసుకున్న ఎన్నో ఘట్టాలు, వింతలు, విశేషాలు, అద్భుతాలు చాలా ఉన్నాయి. తెలుసుకుందాం, చూద్దాం, పదండి. ఇది భద్రాచలం బస్ స్టాండ్. ఇక్కడ నుంచి పర్ణశాలకి బస్సులు అవైలబుల్గా ఉంటాయి. ఈ టెంపుల్ నుండి కూడా ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. పర్ణశాలకు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ తీసుకుంటారు. పర్ణశాలకు వెళ్తూ ఉంటే ఎడమ వైపుగా ఒక దారి ఉంటుంది. సీతమ్మ చీరకు దారి అని కనపడుతుంది. సీతమ్మ వారు ఆరేసుకున్నటువంటి చీర గుర్తులు ఇక్కడ గుట్టపైన కనిపిస్తాయి. ఇది పుణ్యమైన పవిత్రమైన ప్రదేశంగా భక్తులు భావిస్తారు. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు. ఆటోలో కూడా వచ్చారు. చూడండి, ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఇది రాధగుట్ట. సీతమ్మ వారు అంటూ ఉన్న సమయంలో గోదావరి నదిలో స్నానం చేయడం ఇష్టం లేక ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించేవారు. సీతమ్మ వారి నారచీరలు ఆరేసుకున్నటువంటి గుర్తులు ఇక్కడ మనకి దర్శనమిస్తాయి. ఇదిగోండి, మేము లైన్లో వెళ్తున్నాము. భక్తులందరూ క్యూలో వెళ్తున్నారు. చూడండి, స్వామివారు తెచ్చినటువంటి పళ్ళు, ఫలాలు, అక్కడ అడవిలో దొరికే పండ్లు, ఇప్ప పండ్లు, ఇటువంటి అన్నీ తీసుకొచ్చి అక్కడ ప్లేట్ లాగా చూసుకొని అందులో తినేవాళ్ళు. దీన్ని రాతిపల్లెం అంటారు. చూడండి, ఇది సీతమ్మ వారు ఆరేసుకున్నటువంటి నార చీరలు. ఈ 5 రంగులో ఉంటుంది. 20 గజాల చీర అండి ఇది. ఆరేసుకున్నటువంటి అచ్చులు చూడండి, గుర్తులు ఎలా కనిపిస్తున్నాయో. 20 గజాల పొడవు ఉంటుందండి. ఇదంతా చీర గుర్తులు. సీతమ్మ వారు, రాముల వారు కాలక్షేపానికి ఇక్కడ ఆటలు ఆడుకునేవారు. దీన్ని వామగుంటలు అంటారు. సీతమ్మ వారు స్నానం చేసినటువంటి వాగును సీతవాగు అంటారు. స్వామివారు ఇక్కడ కూర్చున్నటువంటి సింహాసనం. సీతవాగు దాటడానికి ఇక్కడ ఒక కట్టెలతోని, కర్రపుల్లలతోని ఒక వంతెన కట్టారు దాటడానికి. ఇది స్వామివారి పాదముద్రలు. ఈ స్వామివారి సింహాసనం ఇది. ఇక్కడ కూర్చొని ఉండేవారు. సీతమ్మ వారు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రదేశం. ఇదంతా సీతవాగు అంటారండి. ఇది చాలా పవిత్రమైన నది. ఇక్కడ నుండి పర్ణశాల 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పక్కనే మన పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఉంది. ఇక్కడే ఒకవైపు గోదావరి నదిని కూడా చూడొచ్చు. 4 సంవత్సరాల అరణ్యవాస సమయంలో చివరి 3 సంవత్సరాలు సీతారాముల వారు ఇక్కడే చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని నివసించినారని చెప్తారు. ఇక్కడ రామాలయం కూడా ఉంది. ముందుగా మేము రామాలయంలోకి వెళ్ళి రాముల వారు దర్శించుకుందాం అనుకున్నాము. ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి, అందరూ పార్కింగ్ చేస్తున్నారు చుట్టూ బైకులు. ఇదేనండి రామాలయం. చూడండి ఎంత అందంగా ఉంది. ఇదంతా రామాలయం చుట్టూ ఉన్న ప్రదేశం. ఇక్కడ చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రసాదాలండి. రాముల వారికి ఇష్టమైన అడవిలో దొరికేటువంటి ఇప్ప పూలండి. పర్ణశాల ఇప్పుడు ఇలా ఉంది, కానీ ఒకప్పుడు చాలా దట్టమైన అడవి అండి. కార్లు, ఆటోలన్నీ పార్కింగ్ చేసుకొని ఉన్నారు. చాలామంది భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఇదేనండి రామాలయం.
ఎంట్రన్స్ గేట్ అండి. రామాలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాము. ఫోన్లో అయితే ఎలో చేయలేదండి, మేము మాత్రమే వెళ్ళాము. ఈ రామాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. భద్రాచలంలో జరిగే అన్ని పూజా కార్యక్రమాలు, నిత్య పూజలు అన్నీ ఇక్కడ కూడా జరుగుతాయి. లోపలికి వెళ్ళి ధ్వజస్తంభమును, స్వామివారి పాదములను దర్శించుకున్నాము. మేము బయటికి వచ్చాము. రామాలయం పక్కనే సీతమ్మ వారు, రాముల వారు ఏర్పాటు చేసుకున్న పర్ణశాల కుటీరము ఉంది. కుటీరము లోపలికి వెళ్ళడానికి ఇదేనండి ఎంట్రన్స్ గేటు. సీతమ్మ వారు ఇంటి ముందు నిలబడినటువంటి విగ్రహము రావణాసురుడు అండి. మారువేషంలో వచ్చిన రావణాసురుడి విగ్రహము. రామాయణ ఉట్టిపడేలాగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. రావణాసురుడి నిజస్వరూపం చూసి మూర్ఛపోయిన సీతమ్మ వారిని అపహరించినటువంటి రావణాసురుడు. ఇక్కడ దీపారాధన చే ప్లేస్ అండి. ఇక్కడ జై హనుమాన్ ఉన్నాడు. ఇక్కడ అతి పురాతనమైన శివాలయం గుడి ఉంది. ఇదేనండి శివాలయానికి వెళ్ళే దారి. సీతారాముల వారు శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని నిత్యము శివుడికి పూజలు చేసుకునేవారు. ఇదేనండి శివాలయం. చూడండి, చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇది ధ్వజస్తంభం అండి. చాలామంది ఇక్కడ భక్తులు దీపారాధన చేస్తారు. ఇక్కడ గోదావరి నదిలో బోటింగ్ పాయింట్ కూడా ఉందండి. మనిషికి 60 రూపాయలు తీసుకుంటాడు. చాలామంది భక్తులు ఇక్కడ నది స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. భద్రాచల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న వారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచవటి పర్ణశాల క్షేత్రాన్ని తప్పకుండా చూడదగిన ప్రదేశం అండి. ఇంత సుందరమైన ప్రదేశాన్ని చూసి ఎంతో పుణ్యం మూట కట్టుకున్న వాళ్ళు అవుతామండి. ఇంతేనండి ఈ వీడియో ద్వారా మీకు చాలా విషయాలు తెలిసే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.